రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని దీవించినందుకు, మీ సహాయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, మేము అనేక ప్రయాణాలు చేశాము, అయినా ఏ అపాయము జరగలేదు, ఏ ప్రమాదము సంభవించలేదు. అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఎన్నో బలహీనతలు మమ్మల్ని ఆవరించినటువంటి అనారోగ్యములకు గురి కాలేదు నాయన. అది మీరు మాత్రమే మాకు ఇచ్చిన శక్తి తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి అక్రతను తీర్చారు. ఈ రాత్రి అందు మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, అద్భుతమైన ఆలోచనలు మాకు ఇచ్చే దేవుడవు ప్రభువా. అయ్యా, మంచి జ్ఞానం నీవే మాత్రమే ఇవ్వగలవు తండ్రి. ఎవరైతే బిడ్డలు రాత్రి సమయం అందో అయ్యా తగినటువంటి ఆలోచన శక్తి లేక నష్టపోయారేమో, మంచి నిర్ణయాలు తీసుకోలేక తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకున్న వారిగా ఉన్నారేమో, అయ్యా సరైనటువంటి బుద్ధి లేక అయ్యా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కున్నారేమో, నాయన బిడ్డలకు తండ్రి మంచి ఆలోచన శక్తి దయచేయండి, మంచి బుద్ధి దయచేయండి. అయ్యా వారి జ్ఞానం చూసి అనేకులు ఆశ్చర్యపడు రీతిన గొప్ప గొప్ప కార్యాలు ఈ రాత్రి అందు వారి జీవితంలో మీరే జరిగించమని, అయ్యా మీరు వారికి తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరైతే బిడ్డలు రాత్రి అంది ప్రార్థనలో మా దేవుడు మా జీవితాలు మారుస్తాడనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థిస్తున్నారేమో, అడుగుతున్నారేమో, కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాం. వ్యాధిని, ఆ బలహీనతను, ఆ భయంకరమైనటువంటి అయా మరణకరమైనటువంటి రోగమును యేసు నామమున తొలగించండి. దురాత్మ, అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచండి ప్రభువా. ఆయన ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగము బిడ్డకు ఉండడానికి వీల్లేదు నాయన. గద్దిస్తుండగా సంపూర్ణ స్వస్థతతో వారిని నింపండి తండ్రి. అయా గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము. అయా గర్భఫలం మీరు అనుగ్రహించే బహుమానం ప్రభువా, ఆ బహుమానం బిడ్డలకు దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లికి బిడ్డకు కూడా ఈ రాత్రి అంతను కూడా క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి, అప్పులనే సమస్యతో ఎవరు ఈ రాత్రి అందు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, మానసికంగా కృంగిపోకుండా, ఎవరి చేతుల్లో తండ్రి వారు అయా దూషించబడకుండా, ప్రతి అప్పును కూడా అయా బిడ్డలు కొట్టివేసుకునే మార్గములను, ద్వారములను బిడ్డల ఎదుట తెరిచి ఉంచండి తండ్రి. ఎంత పెద్ద అప్పైన అప్పు నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభువా. నాయనా ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సమాధానం లేని స్థితిలు, గతులు ఉన్నాయి నాయనా. ఆ కుటుంబాన్ని రాత్రి అందు మీరు దర్శించబోతున్నందుకు స్తోత్రాలు. ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు అయా. యవ్వనులందరూ కూడా తల్లిదండ్రులకు లోబడి ఆ తల్లిదండ్రులను ప్రేమించుటకు సహాయము దయచేయండి. వారికి ఉన్న ఎడిక్షన్స్, వారికి ఉన్నటువంటి అలవాట్లు, వారికి ఉన్న చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా భార్యకు భర్త మధ్య కూడా గొడవలు, ఆ గొడవలు ఏవి లేకుండా ఉండే కృప చూపించండి నాయన. అదే రీతిన రక్త సంబంధికులకు కూడా ఎన్నో ఆస్తిపరమైన విభేదాలు వచ్చాయి తండ్రి, అవేవి లేకుండా మీ సహాయము దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల యేసు నామమున వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము. రాత్రి అందు న్యాయమైన తీర్పును తండ్రి మీరు వారికి దయచేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు విదేశాలకు వెళ్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి అయ్యా. ఎవరైతే బిడ్డలు విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారో, సెటిల్ అయి ఉన్నారో, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఆ దేశంలో రక్షణను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా లోన్స్ అని, పెన్షన్స్ అని, ప్రమోషన్స్ అని, గృహములని నాయన అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వారు అనుకున్న రీతిగా వారికి అవన్నీ కూడా అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్.
అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహం విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, ఈ రాత్రంతా ఏ ఇబ్బందులు వారికి కలగకుండా క్షేమముగా ప్రయాణించి క్షేమముగా పనులు చేసుకునే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మారు మనసు లేని వారందరికీ ఈ రాత్రిన మారు మనసు వచ్చును గాక. ఎస్ లార్డ్. అయా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా మీరే కాపాడమని భద్రపరచమని. అయ్యా, మేమందరము కూడా అలసిపోయి ఉన్నాము, సేద తిరబోతూ ఉన్నాము. మాకు మంచి నిద్రను మీరే దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు అయ్యా ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా, ఎటువంటి శత్రువుల ఆలోచనలు, దొంగలు ఎవరు కూడా మా దరికి రాకుండా, అయ్యా నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవ్వరికీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మా బిడ్డలు మీకు అప్పగిస్తూ ఉన్నాం. మరలా ఉదయాన్నే మేమందరం కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.